न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं शिवशासनतः 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 शिवशासनतः. పెద్దలందరూ మనకెందుకు మహావాక్యాలు బోధ చేస్తున్నారు? ఉపనిషత్తులు, భగవద్గీత, భగవన్నామం ఎప్పుడు మనం పూర్తిగా ఆస్వాదన చేయగలం? దాన్ని ఆచరించిన నాడే కదా దాని అనుభవం మనకి కలుగుతుంది. అందుకని ఈ కీర్తన స్వామివారి గురుదేవుల ముఖస్థుగా ప్రవహించినటువంటిది. స్వామివారు అలా ఓకగా పాడుకుంటుంటే భక్తులు దాన్ని రాసి మళ్ళా మనం పాడుకుంటున్నటువంటి అవకాశం ఇచ్చారు. మమతలలో పడదు వేలరా మాయాలోకమురా మరువకురా హరినామ స్మరణను హరియాచునురా భవబాధములే. మనకి చెప్పలేదండి, శతకంలో చెప్పారుగా, చిన్నప్పుడు చదువుకున్న దాంట్లో హరి హరి అంటే ఏమవుతుందని చెప్పాడు. హరి అను రెండక్షరములు హరియంచును పాతకము, హరి అను రెండక్షరములు హరియంచును పాతకములు, హరి అను రెండక్షరములు హరియంచును పాతకములు, హరి అను రెండు పాడకమా మన చిన్నప్పుడు చేసుకున్న పాతకములు హరియంచును పాతకములు హరియంచును పాతకములు. అంబుజనాభా 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 హరి అను రెండక్షరములు హరియంచును పాతకములు, హరి అను రెండక్షరములు హరియంచును పాతకములు. అంబుజనాభా అంబుజనాభా హరి నీ నామ మహత్వము, హరి నీ నామ మహత్వము, హరి నీ నామ మహత్వము, హరి నీ నామ మహత్వము. హరి హరి పొగడంగవశమే, హరి హరి పొగడంగవశమే, హరి పొగడంగవశమే, హరి పొగడంగవశమే. హరి శ్రీ కృష్ణ 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 హరి శ్రీ కృష్ణ. కృష్ణ శతకం మనం చిన్నప్పుడు మన పిల్లలకి అవి నేర్పాం. ఇప్పుడు అవన్నీ లేవుగా. ఆ శతకాలు ఎక్కడో ఉన్నాయి మన భూగృహాల్లో. చక్క ఇటువంటివన్నీ నీతి పద్యాలన్నీ నేర్పించారు మన పెద్దవాళ్ళందరూ. అవి గుర్తున్నంత వరకు మనకి ఎప్పుడూ అప్పుడు ఉపయోగపడుతూనే ఉన్నాయి అవన్నీ కూడా. చూడండి, ఒకసారి ఆలోచించండి. హరి హరి అంటే శత్రువు అండి. హరి ఆ రి హరి అంటే శత్రువు, హరి అంటే హరించేవాడు. ఏ హృదయంలో హరి ఉంటాడో ఆ హరి యొక్క శత్రువు. హరి కాకుండా ఉండేవి కామ క్రోధ లోభ మోహ మదమాత్సరాలే అనేటువంటి లేవు. ఎవు హరిందములు ఎవరు? ఎది ఇంద్రియాలు శత్రువులుగా ఉంటాయా? ఇక ఉండడానికి వీలు లేదే. ఏ హృదయంలో అయితే హరి ప్రకాశిస్తూ ఉంటాడో ఇక శత్రుత్వంతో ఉన్నటువంటి గుణాలకి తావే లేదు. అక్కడ ఉందా? ప్రహ్లాద కుమారుడికి ఎక్కడైనా ఉందా? తండ్రి అన్ని చేస్తున్నా శత్రువు అవ్వలేదే ఆయనకి, పిల్లవాడికి. తండ్రిలోనూ నారాయణనే చూశాడు, విషంలోనూ నారాయణనే చూశాడు, తనలోనూ నారాయణను చూసుకున్నాడు. నారాయణ లేని అణువు ఎక్కడుంది కనుక ఈ హరి అంటే సామాన్యమా? చక్క తేలికైన నామాలు రెండు అక్షరాలతో పెట్టుకున్నారు. రామ, హరి, కృష్ణ, గురు, అమ్మ, నాన్న, అన్న. ఎంత బాగున్నాయి చూడండి. మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటే అమ్మా నాన్న కూడా, అమ్మా నాన్నల సేవల్లో ఉండి తరించిన మహాత్ములు లేరా? భగవంతుడు కూడా నిలబడ్డాడు వచ్చి, నా తల్లిదండ్రుల సేవలో ఉన్నాను నాయన వస్తున్నానని. పుండరీకుడు మరి చూపించలా భగవంతుని నిలబెట్టాడు.
మరి అందుకని ఇవన్నీ కూడా మన ధర్మాన్ని మనం అనుష్ఠించిన నాడు కర్మ ధర్మ మార్గంలో ఉంటే ధర్మస్వరూపాన్ని పొందుతాం. కర్మ వక్రించి విషయాల రూపాన్ని కనుక పడితే అక్కడ అధర్మం పాలైపోతున్నారు. ఆ అధర్మాన్ని రహితం చేసి ధర్మాన్ని స్థాపన చేయటం కోసమే మహాత్ములు రూపాన్ని అవతరించి వచ్చి మనకి బోధ చేయకుండా తెలుస్తుందా? అందునే గురుదేవులు ఇంకా ఉంటూ అందరూ ఆ పాటలో చెప్తున్నారు, మీరందరూ విన్నారు, అచ్చ తెలియది. కానివి పోనివి కర్మములు చేసి అక్కర్లేని పనులన్నీ చేస్తాం. ఇక్కడ కూర్చుంటే గంటలు లెక్కేస్తామండి. చుట్టూ ఉన్న అమలక్కలో అయ్యలో కలిపి కాస్త లోకాభిరామాయణం మాట్లాడివ్వండి, దానికి ఏమైనా టైం లెక్కేస్తున్నామా? ఇంటర్వ్యూ టైం ఏమైనా ఇస్తున్నామా? టీవీకి టైం ఇస్తున్నారా అండి? లోకాభిరామాయణానికి టైం ఇస్తున్నారా? దానికి కూడా ఒకవేళ పోనీ కనీసం వదిలిపెట్టలేమని టైం ఇస్తే కాస్త కాలాతీతమైన వస్తువు మళ్ళా ఈ త్రోవ తీసుకొస్తుంది. లేదే, మనం ధ్యానం చేసుకుంటే గంట, ఆ గంట ఎప్పుడు పూర్తవుతుందా, కొలికి పూస ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటాడు ఈ మానవుడు. అందుకనే మహాత్ములు ఏం చేశారంటే, నాయన కొలికి పూస మీద దృష్టి ఉండేట్టయితే నీకు జపమాల అవసరం లేదురా, ఎప్పుడు జపమాల వస్తుందిరా అని జపమాల మీద గంటను పెట్టుకుని ఆ గంట కొడుతుందా లేదా, ఈ పాటికి ఎంత టైం ఉంటుందో అని ఆ టైం గురించి ఆలోచిస్తే ఇంకా కూర్చోవడం ఎందుకు, కళ్ళు తీసి చూడొచ్చు కదా. మనసు ఒక చోట తను ఒక చోట ఉన్న మానవుని జన్మమే వృధా. రేపు ఆడుకుందాం. మళ్ళా మనకి అవసరం లేనటువంటి కార్యక్రమాలు అనేటువంటి కర్మల్ని చేసుకుంటున్నాం. కానివి పోనివి కర్మములు చేసి కాలుని బారిని పడిదే వేళరా. కాలం పొంచి ఉన్నాడు మనకి. కాళీ ప్రసాదుని హృదయ నివాసి అని గురుదేవులు అక్కడ పాడుకున్నారు. గురుదేవులు ఆయన హృదయ నివాసుడు, ఇంకోటి ఎవరో ఉన్నట్టు. ఇదంతా మనకి తెలుసు. మన హృదయమే సాధుల హృదయమే నాయది, సాధుల హృదయంబ నేను అన్నాడు. నాది, నేను సాధుల హృదయమే నాకు నివాసం. కనుక హృదయం ఏది మనకి తెలుసు. కానీ అక్కడ గురుదేవులు మనకి నేర్పించడం కోసం మహాత్ములు నడిచి చూపించారండి మనకి. కాళీప్రసాదుని హృదయ నివాసి అక్కడ చెప్తున్నారు. శ్రీమన్నారాయణ పాద ధ్యానము. బా, అందరం ఇక్కడ భగవంతుని ఏదో ఒక భగవంతుని ఆశ్రయించిన వాళ్ళం కదా. మీరందరూ ఆశ్రయించిన, మనందరం ఆశ్రయించిన ఆ భగవంతుని దివ్య చరణారవిందములు మన హృదయంలోనే సుప్రతిష్టమైంది. టెంపుల్లన్నీ ప్రతిష్టలు చేసి తలుపులు ఎప్పుడు వేస్తారా, తలుపులు ఎప్పుడు తీస్తారా అంటూ ఉంటాం. నేను వెళ్ళి ఎప్పుడు అక్కడ కూర్చుంటున్నావా? ఒకసారి ఆలోచించండి. ప్రతిష్ట చేసినటువంటి గుళ్ళల్లో మన కోసం కట్టించగలా, ఏదో మధ్యలో మనం కట్టిస్తే మనం అక్కడ ఉండిపోవాలిగా, మరి ఉండటం లేదే. ఆ దేవుడికి తలుపులు మళ్ళా గట్టిగా ఇనప తలుపులు, చెక్క తలుపులు, రకరకాల తలుపులు పెట్టి ఆ దేవుణ్ణి కాస్త బంధించి, అంటే అక్కడ బంధింపబడ్డానిగా మనం ప్రతిష్ఠ చేసింది. అక్కడ ప్రతిష్ఠ అవ్వక ముందే మన దేవుడు మన హృదయంలోనే ప్రతిష్ఠ అయి ఉన్నాడు. అర్జునుడికి చెప్పాడు కదా, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. యంత్రాలు ఎలాగైతే కరెంటు చేత వాటి పనులు చేసుకుంటున్నాయో, అలాగే ఈశ్వరుడు అనేటువంటి వాడు ఒక్కడే సర్వభూతాల యందు కూడా హృదయమే స్థానంగా కలిగి, అంటే శ్రీమన్నారాయణుని దివ్య చరణారవిందములు అనేటువంటి మనం ఎవరు ఏ దేవుణ్ణి ఆశ్రయించామో ఆ దివ్య చరణారవిందములు ఈ హృదయంలో చక్కగా ప్రతిష్ఠ అయి ఉన్నాయండి. ఆ ప్రతిష్టకి ముందులే ప్రతిష్ఠ అయి ఉన్నాడు. మన జీవితం ఇచ్చినప్పుడే ఆయన ప్రతిష్ఠ అయి ఉన్నాడు. దాన్ని మనం గుర్తించాం. ఎలా గుర్తించాము? ఇప్పుడు అడవుల్లో కొన్ని గుళ్ళు ఉంటాయి చూడండి, పాడిపోయి అంటుంటారు. గొప్ప చరిత్ర ఉంటుంది వాడికి. ఏ యోగ్యుడైనటువంటి భక్తులు వెళ్తాడు. ఇట్లాంటి గుళ్ళకైతే తలుపులు వేసేస్తారు, తీస్తారు, టిక్కెట్ పెడతారు. ఇక్కడైతే మన ఇష్టం వచ్చినట్టు పూజ చేసుకోవచ్చని ఆ భక్తి కలిగినటువంటి వాడు వెళ్ళేం చేస్తాడు, ఆయన పైన ఉన్నటువంటి ఆ చెత్త చెదారం పడిపోవడం అనేటువంటిదంతా శుభ్రం చేస్తాడు. ఆ దేవుడికి అక్కడి నుంచి నెమ్మదిగా భక్తి పెరిగి పూజలు చేస్తూ ఉంటాడు. ఆ ఒక్క భక్తులు చూసి 10 మంది భక్తులు చేరుతూ ఉంటాడు. అక్కడి నుంచి ఒక పెద్ద దేవాలయం అయిపోతుంది.
మన మనసులో కూడా గుర్తించినంత వరకు గుర్తించనంత వరకు కూడా కామక్రోధాది గుణాలు, ఈ ఈశనత్రయాలు ఇవన్నీ కూడా దాని మీద వేసుకుంటున్నాం మనం. నాకు ఇవి ఇష్టం, అవి ఇష్టం, అన్ని ఇష్టం అంటమే తప్ప అసలు ఇష్టమైంది ఏంటో చెప్పుకోవట్లే మనం. మనకు అన్ని ఇష్టం అవచ్చు, మనం అంటే ఎవరికి ఇష్టం? అసలు మనం అంటే ఎవరికి ఇష్టం అండి? గుండె మీద చెయ్యేసు చెప్పండి. మీ భర్త గారికి మీరంటే 100% ఇష్టమా? ఇళ్లలో గొడవలు ఎందుకు వస్తాయండి? మీ తల్లిదండ్రికి 100% మీరంటే ఇష్టమా? ఎందుకంటే అలకలు వస్తున్నాయి. మరి మీ పిల్లలకి మీరంటే 100% ఇష్టమా? మరి ఎందుకండి కోడళ్ళు అల్లుళ్ళు వీళ్ళంతా గొడవలు గట్రా? మళ్ళీ ఎవరికన్నా ఏదన్నా గబుక్కుని ఇవ్వాలంటే 2 ఉన్నాయా లేదా, 2 కొడుకులు ఉన్నారంటే 2 ఉన్నాయా లేదా, ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు కన్నటువంటి పుత్రుల మీద కూడా మీకే డౌట్. మరి మనం అంటే ఎవరికండి ఇష్టం? ఏమి మన నుంచి అడగకుండా, ఆశించకుండా, ఏది క్వాలిటీ, ఏది క్వాంటిటీ కోరలా, క్వాలిటీ కోరాడు భగవంతుడు మన నుంచి. ప్యూరిటీ, పవిత్రమైనటువంటి అంతఃకరణని, పవిత్రమైనటువంటి ప్రేమని మనకిస్తూ మనమంటే ఇష్టపడేవాడు భగవంతుడు ఒక్కడే. జయ సద్గురు మహారాజుకి. మనమంటే నిజమైన ఇష్టము మనం నమ్మిన భగవంతుడికి ఒక్కడికే. ఎవరు వదిలిపెట్టినా మనం ఆశించిన భగవంతుడు మాత్రం మనం వదిలిపెట్టడు, వదిలిపెట్టి తోచదు కూడా వాడికి. పాపం అంత మంచివాడండి భగవంతుడు. అటువంటి ఇష్టమై మనమంటే ఇష్టమైన వాడిని మనం వదిలేస్తున్నాము. మనకేవో అవిష్టం ఇవిష్టం అని ఒక దాని మీద ఇష్టం ఉంటుందా? దీని మీద ఇష్టమే అనుకుందాం. ఎంతసేపు ఇష్టం అండి? ఇప్పుడు ఇలా రాత్రంతా ఉండమంటే ఉంటానా? వాళ్ళు వచ్చి బతిమాలారు, మీరు దండలన్నీ తీసేస్తున్నారండి అమ్మ, ఈ ఒక్క దండన్నా ఉంచండి, మేము ప్రేమగా వేసుకున్నాం. సరే పోన్లే, అక్కడికి ఆ భక్తులు నేనెందుకు బాధ పెట్టడం, సరే ఉండని కొంచెంసేపు అంటే అన్నాను. కానీ ఇప్పుడు ఇది వేసుకు వెళ్ళి నేను వెళ్ళి పడుకుంటాను ఏంటండి? పడుకుంటే దీనికి కావాల్సినవన్నీ వచ్చి మనం పడుకొనిస్తాయా? ఇప్పటికే మనసులో ఉన్నవే నిద్రపోని ఇవ్వట్లేదు, ఇక ఈ బయటవి కూడా ఎందుకండి మనకి నిద్ర పట్టకుండా? ఏమండి, వస్తువులు ఉండడం చాలా మందికి ఇష్టం అండి. బంగారాలంటే వదిలిపెడతారేంటండి? బంగారాలు అంటూ ఉంటారు. ఎప్పుడు పైనుంచి కింద దిగేసిన పడుకోగలరండి ఇంట్లో? ఇప్పుడు లాకర్లన్నీ ఎందుకండి పెట్టింది? మరి ఇంటికి వెళ్ళగానే బీరువాల్లో దాచుకుంటాం, మళ్ళా అది రోజు పెట్టుకోం కాబట్టి మళ్ళా కొన్ని ఇంట్లోనూ, మళ్ళా ఇక అకేషన్ గా పెట్టుకునేవన్నీ లాకర్లోను. మళ్ళీ ఎవరికి తెలియకూడదు, సీక్రెట్. ఎందుకంటే దాన్ని తస్కరించే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉంటారు కాబట్టి. మరి సుఖాన్ని ఏది ఇవ్వటం లేదే. ఒక 6,000 రూపాయలు పట్టుచీర కట్టుకుని పడుకోండి, ఎంత బాగుంటుందో. పడుకోలేనే, హాయిగా 100 రూపాయలు చక్కగా ఏ గ్లాస్కో చీర కట్టుకుంటే నిద్ర బ్రహ్మాండంగా వస్తుంది, హాయిగా ధ్యానం కూడా బాగా కుదురుతుంది. ఏంటి భోగభాగ్యాలు ధనరాశుల్లో గాని కనిపించేటువంటి ఆడంబరాల్లో గాని సుఖం లేదు. సుఖం ఎక్కడుంది? పవిత్రమైన అంతఃకరణ, పవిత్రమైన అంతఃకరణతో చేసేటువంటి సేవ, మన అనుష్ఠానం, మన పద్ధతి. ఇవి కాకుండా కానివి పోనివి కర్మలు చేసి ఎందుకు రాపోతున్నావు? కానీ మరువకురా, హరియే గురుడురా, గురుడే హరిరా, గురు పద స్మరణమే పరమార్థమురా, మన జీవిత చరితార్థమురా. ఇది మాయాలోకమురా. శ్రవణం ఎంత గొప్పది. సత్సంగానికి వెళ్ళేసాము వచ్చేసాము కూర్చునే కాదు, శ్రవణానికి అక్కడ మనం కదువ పెట్టాలి. మనం ఇంకా ఏ ముక్క మనకి వినిపించకూడదు. ఎలా విన్నాడు ఆయన శ్రవణ భక్తికి? ఎవరు ఆ భక్తుల రూపం? ఎవరు? పరీక్ష నరేంద్రుడు మహారాజు. శ్రవణ భక్తికి 7 రోజుల్లో వారు కూర్చున్నటువంటి ఆసనం మారకుండా ఆకలి దప్పుల్ని మర్చిపోయి ఆయన కన్నాడు, విన్నాడు, ఆనందించాడు, అనుభవించాడు. దేన్ని? హరినామ స్మరణని, భగవన్నామ స్మరణ. అదేగా భాగవతం. మనకి భాగవతం విన్నవారికి, కన్నవారికి, అనుకున్న వారికి, చెప్పుకున్న వారికి, తలచిన వారికి అందరికీ ఆనందమే. ఎక్కడ రాగద్వేషాలు లేవే. ఎక్కడ పరీక్ష నరేంద్రుడు మళ్ళా 7 రోజుల్లో ఆయనకి ఇంకో దృష్టి లేకుండా ధరించి. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు మనకి? ఏళ్ళు చాలా వెళ్ళిపోయినాయి మనకి. ఆ 7 రోజులే కాదు, ఏళ్లే వెళ్ళిపోయినాయి, సంవత్సరాలే వెళ్ళిపోయి. మనం చాలా చాలా వింటూ ఉండొచ్చు. ఎంతవరకు వచ్చిందండి? వస్తూ ఉందని అనేవాళ్ళు కొంతమంది. ఏమోనండి చాలా సంవత్సరాలుగా వింటున్నాం కానీ ఏంటో ఎక్కడున్నామంటే వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అనేవాళ్ళు కొంతమంది.
నో, గురుదేవులు ఎప్పుడు ఒప్పుకునేవారు కాదు. నిరుత్సాహపడకూడదు జీవితంలో. నీకు వేయలేదని తెలిసింది, ఆ స్టెప్ వెయ్యి. అయితే నువ్వేం పళ్ళు పలహారాలతో కాదు, కాస్త మంచి దృష్టిని అలవర్చుకో. దుష్ట సంకల్పం వస్తే దాన్ని త్యాగం చెయ్యి. నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా భగవత్ స్వరూపాన్ని దర్శించు. ఇంట్లో మీరు వంట చేసుకుంటూ భగవన్నామంతో చేయండి, అది ఎంత రుచికరంగా ఉంటుందో నా ఎక్స్పీరియన్స్. అది గురుదేవులకి వంట చేసుకుని కాస్త మహాప్రసాదాన్ని పెట్టుకునేటువంటి సేవ ప్రసాదించారు. ఎంత తేడా కనిపించేదంటే, ఎవరన్నా వచ్చి మాట్లాడి కాస్త ఆ అన్న మాటని కాస్త నేను కొంచెం దాన్ని మనం కొంచెం కల్పిస్తాను చూడండి. ఎవరన్నా వచ్చి ఇప్పుడు చెప్పారనుకోండి, ఇప్పుడు వచ్చి డాక్టర్ గారు చెప్పిన మాటకి ఇంకా కొంచెం 4 మాటలు వేస్తే ఆయనతోనే ఒక పావుగంట మాట్లాడొచ్చు. ఇక్కడ ఏ మాటనైనా మనం పొడిగించుకోవడంలో ఉంటుంది. ఎక్కడికక్కడ ఏ మాట ఎంతవరకు అంతవరకే మనం చూసి, మనం మాత్రం ఉన్నది గురుసేవకి, హరి సేవకి. హరి ప్రసాదించిన, భగవంతుడు ప్రసాదించిన సంసారంలో ఉన్న సారాన్ని పొందడానికి ఉన్నామని గుర్తించాలి మానవులందరూ కూడా. పచనం చేస్తే, స్వామివారికి వంట చేస్తే, ఆ భగవన్నామంతో ఎటు పోకుండా చక్కగా ధ్యానం కలిగి వండినటువంటిది కాస్త చుక్కకూర పచ్చడైనా అది చాలా బాగుందమ్మా అని కడుపు నిండా తీసుకునేవారు గురుదేవ్. అటు ఇటు కాస్త కల్పించుకుని గారికి పప్పు పోయాలి, పిండి రుబ్బాలి, దానికి పచ్చిమిరపకాయ జత చేర్చాలి, దానికి అది కాస్త నూనెలో వేయాలి, దాన్ని కాస్త మళ్ళీ తీసి మళ్ళీ కాస్త అది కారం గారైతే వేరు, పాకం గారైతే వేరు, పెరుగు గారైతే వేరు, ఒకటే గారు రకరకాలు చేస్తున్నాం. ఇంత పని లోపల ఎవరో మధ్యలో వస్తే దాన్ని కాస్త ఆరా చేసుకుని కాస్త ప్రపంచ దృష్టికి వెళ్ళి వస్తే ఆ గారెలు చెయ్యి చూపించడానికే పనికొచ్చేవి. కానీ స్వామివారి వారు ఆస్వాదం చేయడానికి ఒక్క ముక్కైనా వారు స్వీకరించి ఆ చిన్ని ఆ కృష్ణుడి యొక్క చిన్ని నోట్లో పెట్టుకుంటాడేమో అనుకుంటే, అబ్బే నాకు ఇవన్నీ అవసరం లేదు, అది తినే వాళ్ళంతా చాలా మంది ఉన్నారు, ప్రసాదం పంచిపెట్టండి నేను బయటికి వెళ్ళేది తప్ప స్వామివారి కుక్షులోకి వెళ్ళేది కాదు. ఇప్పుడు కూడా మన ఇంట్లో మీ ధారాపుత్రాదుల్లోనే ఉన్న పరమాత్మను దర్శించండి. మీరు చేసే ప్రతి పని పరమాత్మ కోసమే చేస్తున్నామని. ఎందుకంటే ఏ పని చేసినా మన కోసమే చేస్తున్నామని. ప్రేమ పిల్లల యందు ప్రేమ చూపినా మన కోసమే చూపిస్తున్నాం. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? యాక్సెప్ట్ చేయటం లేదనేగా బాధ. ఇప్పుడు మనం తగ్గించుకోవట్లా, మనం దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచట్లా. మన కోసమే మనం బ్రతుకుతున్నాం, మన కోసమే మనం నడుస్తున్నాం, మన కోసమే మనం తింటున్నాం, మన కోసమే అన్ని చూస్తున్నాం, మన కోసమే అన్ని ఆనందిస్తున్నాం. అలాగే అసలు మన అనేటువంటి ఆ మననంలో ఉండేటువంటిది ఏంటో రేపు చెప్పుకుందాం. మనం శ్రవణం అనేటువంటి దాన్ని ఆరూఢంగా మనం శ్రవణం చేయాలి. విన్నదాన్ని విన్నట్టుగా మనం ఎప్పటికప్పుడు దాన్ని మనసులో భద్రపరచుకోవాలి. అలా ఎలా భద్రపరచుకోవాలో రేపు చెప్పుకుందాం మళ్ళా. ఎందుకంటే శ్రవణం చేసేటప్పుడు ఎంత ఆసక్తిగా ఎటు కాకుండా ఎందుకు ఎలా వినాలి అంటే, అలా స్తబ్దత అయిపోలట. అదే ఒక ధ్యాన నిష్ట. శ్రవణంలో కూడా ఒక ధ్యానం ఉంది. ధ్యానం మనకి భిన్నంగా లేదండి. ధ్యానం మనకి వేరుగా ఎప్పుడూ లేదు. ధ్యానాలన్నీ జరుగుతూనే ఉన్నాయి కదండి. చీరల మీద ధ్యానం, వంటల మీద ధ్యానం, నడక మీద ధ్యానం, ఇతరులను విమర్శించడంలో ధ్యానం. అన్ని పనులు ఎలా అవుతున్నాయి ధ్యానం లేకుండా? అంటే అన్ని పనుల మీద ఉండే ధ్యానం పరధ్యాస అన్నారు అంతే. శ్రవణం అలా చేయకూడదు, ఏకాగ్రతగా చేయాలి. చెప్పింది చెప్పినట్టుగా మనం విని దాన్ని మనసుకు పట్టించుకోవాలి. ఎందుకు మనం కావాలంటే చాలా మంది దేవుళ్ళు శక్తి పవర్ అన్ని వైపులా చాలా రకరకాలుగా ఉండొచ్చు. కానీ దానికి ఉన్న పవర్ ఒకటే, శక్తి ఒకటే అని మనం గుర్తించాలి కదా. ఒక చిన్న కథ చెప్తా. ఒక బాటసారి అలా కొంచెం ప్రయాణం చేస్తూ బాగా ఎండకి దానికి అలసిపోయి అడవులు ప్రాంతాలు అంతా నడిచి వచ్చి ఒక గృహస్థి ఇంటి దగ్గరికి వచ్చి ఒక గ్రామాన్ని ఒక చిన్న గ్రామానికి చేరాడు పాపం బాటసారి. చేరిన తర్వాత ఆ బాటసారి బాగా దప్పిక కొన్నాడు, దాహం కొన్నాడు పాపం. బాగా ఎండలో బాగా నడిచి వచ్చాడేమో అలసిపోయి దప్పిక. కానీ ఆ ఇంటి తలుపులు తట్టాడట. లోపల నుంచి ఒక కేక వినిపించింది, ఎవరు బాబు, ఎవరది అని. అయ్యా నేను కొంచెం బాటసారినయ్యా, కాస్త దాహం ఇప్పించండి అయ్యా, బాగా దప్పికొన్నాను అన్నట్టు.
అంటే ఆ లోపలున్న ఆశం అన్నట్ట, అయ్యా అక్కడ అరుగు ఉందయ్యా, అరుగు మీద కూర్చోండి, వస్తా, నేను పూజ చేస్తున్నా లోపల అన్నట్టండి. లోపల పూజ చేస్తున్నాడు ఈయన పాపం. పూజ చేస్తూ చేస్తూ మనకి మామూలుగా గంట వినిపిస్తే ఇక నివేదన హారతి అన్నట్టు కదా గుర్తు. అందుకే ఆ లోపల ఆయన గంట మోగించాడు. సరే హారతిను నివేదన హారతి అయిపోయింది. బాటసారి పాపం ఇవి కూడా అలవాటు ఉంది. అందుకే హారతిను గట్రా అయిపోయింది, పూజ అయిపోయినట్టుందని ఇక మళ్ళా చాలా ఆలస్యం అవుతుందని మరొక్కసారి పిలిచాట. పిలిస్తే అయ్యా కూర్చోండి, నా పూజ అవ్వలేదు అన్నట్ట. అంటే అక్కడ చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, ఆయన పూజలు అన్నమాట. విఘ్నేశ్వరుడు మొదలుకున్నాడా, తర్వాత రామచంద్ర ప్రభువా, తర్వాత కృష్ణ పరమాత్మ, తర్వాత మరి జగన్మాత. జగన్మాతలో వర్గాలు ఉన్నాయి కదా, దుర్గామాత, కాళీమాత, సరస్వతీమాత, గాయత్రీమాత, ఇంకేంటి మాత, లక్ష్మీమాత. అమ్మో లక్ష్మీ పెడతారా, లక్ష్మీమాత. మరి ఇక అయిపోయిందా, ఇలాంటివి ఇంకెన్నో. ఇంకా మళ్ళా ఇంకేమో శివుడా, తర్వాత వెంకటేశ్వర స్వామి. సరే మరి ఒక్కొక్కటి పూజ చేస్తున్నాడు అనమాట ఆయన. గంట మోగినప్పుడు అయ్యా దాహం, కూర్చో అయ్యా వస్తున్నా, మళ్ళీ ఇంకో గంట. ఇక విని భరించలేక ఈ వీధి మీద కూర్చున్నటువంటి బాటసారి ఏం చేశాట, తోచక ఒక్కొక్క గంటకి ఒక్కొక్క గుంట తీయడం మొదలుపెట్టాడు. మళ్ళా గంట మోగినప్పుడల్లా మళ్ళా ఇంకో గుంట తీశాడు. అన్ని గుంటలే అక్కడ. సరే మొత్తానికి ఎలాగో మన చరితార్థం ఎప్పటికీ ఆయన దేవుళ్ళ పూజలు అయినాయండి. దేవుడి పూజ కాదు, దేవుళ్ళ పూజలు అయినాయండి. లోపల ఆయనకి దేవుళ్ళ పూజలు ముగించుకుని చెంబుతో నీళ్లు పట్టుకుని వచ్చాడు. ఎవరు బాబు అనుకుంటూ వస్తే ఈయన దృశ్యం ఏంటి, ఇంటికి బయటకు వచ్చేసరికి బయట అరుగు మీద కూర్చున్న ఆయన ఇన్ని గుంటలు తీశాడు కదా. దృశ్యం ఇది, ఆయన గుంటల మీదే ఉంది. మళ్ళీ ఇంకో గంట వినిపిస్తుందేమో, ఇంకో గుంటకు రెడీగా ఉన్నాడు ఈయన తవ్వడానికి. పాపం ఈయన చెంబుతో మంచిలు పట్టుకొచ్చాడు కదా. పట్టుకొచ్చి ఏమయ్యా బాబు ఎవరయ్యా నువ్వని గుంటలు పడ్డాయి. ఇంటి ముందు గుంటలేంటి. వెంటనే ఆయన అడిగట, మంచినీళ్ళు చెంబు ఇవ్వడం మానేసి ఏమిటయ్యా గుంటలేమిటి అన్నట్ట. అంటే ఈయన అన్నాడట, ఒక్కొక్క దేవుడి గంటకి ఒక్కొక్క గుంట తీశాను బాబు అన్నట్ట. అంటే నువ్వు ఈ చెంబు నీళ్ళు తీసుకొచ్చిన ఆయన అన్నట్ట, బాబు ఇన్ని గుంటలు తీసే బదులు నువ్వు తీసేది ఒకే గుంట తీస్తే ఈ పాటికి నీకు ఈ భూమిలో నీళ్లే దొరికాయి. అంటే ఈ బయట కూర్చున్న బాటసారి అన్నట్ట, నువ్వు అన్ని దేవుళ్ళకి పూజ చేసే బదులు దేవుళ్ళందరూ ఒక్కటైనా ఒకే దేవుడిని ఆశ్రయిస్తే ఈ పాటికి నీ సాక్షాత్కారం కలిగేది కదయ్యా అన్నట్టు. అందుకని ఆశ్రయించిన ఒక్క పాదం చాలు తత్వపూరితంగా మనం గుర్తించాలి. దేవుళ్ళలో తేడా లేదు, మహాత్ముల్లో తేడా లేదు, వాళ్ళు మహాత్ములు అన్నిటికన్నా హైయెస్ట్. మనం ఆశ్రయించడంలో లోపం, తెలుసుకోవడంలో, గుర్తించడంలో ఈ మనసు ఇంకా సమర్థవంతం కాల. నువ్వు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ కలిగి ఉన్నామా? మనని ఆ భగవంతుడు ఎప్పుడు ఆ నిజమైనటువంటి ఏది శ్రవణం చేస్తే మన జీవితానికి ఉపయోగపడుతుందో అటువంటి భగవంతుని ప్రేరణతో ఏవైతే ధర్మం ప్రకారం మనకి శాసించి ఈ జగత్తులో మన సృష్టిలోకి మన ఈ జీవితాన్ని మనకి ప్రసాదించాడో అటువంటి ధర్మానుష్ఠానాన్ని మనం ప్రసాదించి అటువంటి సమర్థులైనటువంటి సద్గురు పాదాన్ని ఆశ్రయించి గురుబోధ శ్రవణం చేత మన జీవితాలను పునీతం చేసుకుని అటువంటి ఆయురారోగ్యైశ్వర్యాలతో అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యంతో అఖండ సాధనా సంపత్తిని ప్రసాదించి సర్వదా గురుపాదుకులు మనల్ని రక్షించుగాక. సుఖీభవ సుఖీభవ. Thank you.